హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కాశ్యాంతు మరణాన్ముక్తి. మనం భారతదేశంలో ముక్తి క్షేత్రాలని, మోక్షధామములని భారతదేశంలో కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి, జైవ, లక్షవాటిక ఇలాంటి వరుస క్రమంలో అరుణాచలం కూడా మనకి ముక్తిధామం. ఏమిటి దీని ముక్తిధామ విశేషం అంటే, అరుణాచల రమణుని స్మరణాన్ముక్తి. స్మరిస్తేనే ముక్తి లభిస్తుంది. మిగిలిన ధామాలకి వెళ్ళి వసించాలి, లేదా అక్కడ ఉండి సాధన చేసి పరిణామం చెంది ధరించాలి. ఒక అరుణాచలానికి మాత్రమే ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే, ఎక్కడ ఉండి స్మరించినా కూడా ముక్తి సాధ్యం. అది అరుణాచలం యొక్క విశేషం. కారణం ఏమిటయ్యా అని అడిగారట. అడిగితే, అరుణాచలం అగ్నిలింగం అండి. సకల దేహాలలో ఉన్నటువంటి అగ్ని స్వరూపం, ఆ అగ్నితత్వం ఆ అరుణాచల రమణుడే. అగ్ని అనేదే లేకపోతే దేహం నిలబడదు. శైత్యం, శీతలం వచ్చేసింది, తలబడిపోయింది, శివుడు నిర్గమించేశాడు, శవం మిగిలింది అంటారు. కాబట్టి ఆ శివము అగ్నిస్వరూపం, జ్యోతిస్వరూపం. జ్యోతిస్వరూపము అగ్నిస్వరూపము భిన్నంగా లేవు. జ్యోతిస్వరూపం ఎక్కడుందో అగ్నిస్వరూపం కూడా అక్కడే ఉంటుంది. ఈ రెండు అభిన్నం. అయితే అగ్నిస్వరూపాన్ని మాత్రమే వినియోగించుకుంటూ జ్యోతిస్వరూపాన్ని చూడలేకపోవడం అజ్ఞానం. అంటే మనలో ఉన్నటువంటి వైశ్వానరాగ్ని అగ్నిస్వరూపంగా భావించి, ఆకలిగా భావించి, వైశ్వానర యజ్ఞంగా భావించి రోజు మనం దానికి అన్నప్రసాదాన్ని వేస్తున్నాం. ఈ అన్నప్రసాదాన్ని వేయటం కూడా యజ్ఞమే, అంతేగాని అది విషయం కాదు. అయితే ప్రాణక్రియగా చూసినప్పుడు మాత్రం అది అగ్నిస్వరూపంగా కనుక, అదే మనసుతో కూడిన జ్ఞానంతో చూస్తే, దృష్టిగా చూస్తే, దృక్కుగా చూస్తే అది జ్యోతిస్వరూపమైన. అందుకే అరుణాచలం పైన జ్యోతి వెలిగిస్తారు కార్తీక మాసంలో. ఆ జ్యోతి దర్శనాన్ని చేసుకోమని చెప్పి చెప్తారు. జ్యోతి దర్శనం చేసుకోమంటే అర్థం అంతర్ముఖంలో అగ్నిస్వరూపాన్ని, జ్యోతిస్వరూపాన్ని అభిన్నంగా దర్శించడం అని అర్థం. ఈ తాత్వికమైనటువంటి అర్థాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. అలాంటి సూచన